ఆరోగ్యం అనేది అమూల్యమైంది. ఒక్కసారి అది చేజారితే అంత త్వరగా మళ్ళీ నార్మల్సీ అనేది రాదు. ఆరోగ్యానికి అరిష్టాన్ని తెచ్చిపెట్టే అతి ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందు నుంచి చివరి దాకా చూడండి. ముందుగా దీనికి సంబంధించిన ఒక కేస్ హిస్టరీ మనం చెప్పుకోవాలి. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి కళ్ళు మూసేదాకా రామదాస్ది ఒకటే పరుగు. ఊరి చివర ఉన్నటువంటి తన చిన్న పొలంలో రెక్కలు ముక్కలు చేసుకుంటే గానీ పూటకు గడవదు. భార్య లక్ష్మి ఎంత చెప్పినా వినేవాడు కాదు. దాసు కాస్త ఆగి బొవ్వ తినిపో అని అరిచినా సరే లక్ష్మి ఆ పొలం పనులు ఆగవు కదా, మధ్యాహ్నం చూద్దాంలే అని కంచం వైపు కనీసం చూడకుండా వెళ్ళిపోతుండేవాడు. మధ్యాహ్నం ఎండ నడినెత్తికి వచ్చిన తర్వాత ఆకలి దంచేస్తుంటే ఏదో ఒకటి కడుపులో పడేసి మళ్ళీ పనిలోకి. ఇక రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి ఆకలి చచ్చిపోతుంది. ఏదో మొక్కుబడిగా ఒక 2 ముద్దలు తిని పడుకుంటాడు. తిరిగి దొరికితే స్నేహితులతో ప్యాకాటో, గాంధీ బొమ్మ సెంటర్లో బాతాకాన్ని ఇలాగా మళ్ళీ అక్కడ దొరికినటువంటి చిరుదీళ్ళు. టైంకి భోజనం అనేది ఉండదు. కొన్నాళ్ళకి రామదాసులో మార్పు మొదలైంది. ఎప్పుడు ఉత్సాహంగా ఉండేవాడు కాస్త నీరసంగా కనిపించడం మొదలుపెట్టాడు. తలనొప్పి, ఒళ్ళు బరువుగా ఉండటం, ఏ పని చేయాలన్నా బద్ధకంగా అనిపించటం, ఇలాంటివన్నీ. లక్ష్మి అడిగింది, ఏముందిలే కాస్త అలసట అంతే అని కొట్టి పారేసేవాడు. కానీ రోజులు గడిచే కొద్దీ కూడా సమస్య పెరిగింది. ఆకలి తగ్గింది. ఏది తిన్నా రుచిగా అనిపించడం లేదు. అప్పుడప్పుడు కడుపులో మంట, కడుపు ఉబ్బరింపు, ఒక్కొక్కసారి మలబద్ధకం, ఇంకొకసారి ఏమో విరేచనాలు. రాత్రిళ్ళు మెయిన్గా నిద్ర పట్టేది కాదు. శరీరం చిక్కిపోవటం మొదలుపెట్టింది. ఒకనాడు ఆ పొలంలో పనిచేస్తుండగా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎవరు చెప్తే నన్ను గెలవటానికి వచ్చారు వీళ్ళు. నేను చెప్పింది విని లక్ష్మి గుండె తరుక్కుపోయింది. రామదాస్కి వచ్చింది అకాల భోజనం వల్ల వచ్చినటువంటి తీవ్రమైన అనారోగ్యం. ఆ రోజు మొదలు లక్ష్మి పట్టుబట్టి వేళకి భోజనం పెట్టడం మొదలు అలవాటు చేసింది. క్రమంగా రామదాస్ ఆరోగ్యం కుదుటపడింది. రామదాసు కేస్ స్టడీ మనలో చాలామందికి వర్తిస్తుంది. ఆధునిక జీవితం తెచ్చిపెట్టినటువంటి ఉరుకుల పరుగుల మధ్య మనం తరచుగా నిర్లక్ష్యం చేసే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే భోజనం చేసే టైం. దీన్నే ఆయుర్వేదం అకాల భోజనం అంటుంది. దీని పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే మన ఆరోగ్యం అనేది పూర్తిగా దెబ్బతింటుంది. ఇది మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది, ఎలా నాశనం చేస్తుంది, అలాగే ఆయుర్వేద దృక్పథం ఇంకా ఆధునిక వైజ్ఞానం ఈ రెండూ కూడా ఎలా హెచ్చరిస్తున్నాయి, ఈ మొత్తం వివరాలని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అతి ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వేళాపాళ లేని తిండి ఇది ఆరోగ్యానికి అరిష్టాన్ని కలిగిస్తుంది, అనేక సమస్యలని తెచ్చిపెడుతుంది. మామూలుగా వినడానికి ఇది పెద్ద విషయంలాగా అనిపించదు. ఎప్పుడు తింటే ఏముందిలే అనుకుంటారు. ఎంగేజ్లో పెద్ద తేడా కూడా కనిపించదు. కానీ వయసు పెరిగే కొద్దీ దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అంటే మీ చేతులతోటి మీరు కూర్చున్న కొమ్మని మీరు నరుక్కున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ వేళకి తినటం అనేది ఎంతో ముఖ్యం. సరే, మరి అకాల భోజనం అసలు అర్థం ఏమిటి? ఇది ముందు మనం తెలుసుకోవాలి. అకాల భోజనం అంటే కేవలం వేళకి తినకపోవటం మాత్రమే కాదు, దాని పరిధి నిజానికి చాలా విస్తృతమైంది. ఒకటి, వేళ దాటి తినటం. అంటే ఉదయం అల్పాహారం తింటారు కదా, దాన్ని ఉదయం కాకుండా మధ్యాహ్నం తింటాం. మధ్యాహ్నం మరి భోజనం చేయాలి కదా, దాన్ని సాయంత్రం తింటాం. మళ్ళీ రాత్రి భోజనాన్ని ఏమో అర్ధరాత్రి తింటాం. ఇలా వేళ దాటి తినటం కూడా అకాల భోజనమే. అలాగే వేళ కాకుండా తినటం కూడా అకాల భోజనం. అంటే అజీర్తిగా ఉన్నా లేదా ఆకలి లేకపోయినా ఏదో టైం అయింది కదా తినాలి కదా అని బలవంతంగా తినటం, లేదా సమయంతో సంబంధం లేకుండా చిరుతిళ్ళు తింటూనే ఉండటం. ఇక అతి ముఖ్యమైనది అకాల భోజనం అంటే భోజన సమయాల్లో తీవ్రమైనటువంటి వ్యత్యాసాలు ఉండటం. అంటే ఒకరోజు తొందరగా తింటాం, మరుసటి రోజు ఏమో ఆలస్యంగా తింటాం, ఇంకో రోజు అసలే తినకపోవటం. ఇలాంటి అనియంత్రిత పద్ధతులు. ఇక అతి ముఖ్యమైనది అధ్యసనం, అలాగే అనసనం. అంటే ఏంటంటే అతిగా తినటం లేదా చాలా చాలా తక్కువగా తినటం. ఇది కూడా ఈ అకాల భోజనం కిందనే లెక్క. అంటే ఆకలిని బట్టి కాకుండా మానసిక స్థితిని బట్టో, ఏదో కోపంగా ఉన్నామని, లేదా ఎమోషనల్ ఈటింగ్ లాగా, అలాగే అందుబాటుని బట్టో భోజన పరిమాణంలో విపరీతమైన హెచ్చుతగ్గుల్ని చూపించడం. ఈ అలవాట్లు జీర్ణ వ్యవస్థ పైన తీవ్రమైన ఒత్తిడిని కలిగి చేస్తాయి. మన శరీరం ఒక క్రమ పద్ధతిలో పనిచేయడానికి అలవాటు పడి ఉంటుంది. దానికి విఘాతం కలిగించారనుకోండి, తప్పకుండా అది అనారోగ్యానికి తలుపులు తెరిచినట్లే. ఈ సందర్భంగా ఆయుర్వేద దృష్టికోణం ఏమిటి అంటే దీన్ని జఠరాగ్ని వైఫల్యం కింద ఆయుర్వేదం చెప్తుంది. అంటే వేల సంవత్సరాలు నాటి భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదం ఆరోగ్యం ఇంకా అనారోగ్యాలకు మూలంగా అగ్నిని పరిగణిస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియకి కారణమైనటువంటి జఠరాగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్
ఈ ఆరోగ్యంలో కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసి పోషకాలని శరీరానికి అందించి వ్యర్థాన్ని బయటికి పంపడానికి సహాయపడుతుంది. మరి ఈ అకాల భోజనం ఏం చేస్తుంది? ఈ జఠరాగ్నిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఎలా అంటే మళ్ళీ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా అగ్నిమాంద్యం ద్వారా. అంటే సమయానికి మీరు ఆహారం తినలేదనుకోండి, ఆహారం అందకపోవటం వల్ల కానీ లేదా అవసరానికి మించి తిన్నారనుకోండి, అప్పుడు కానీ ఏం జరుగుతుంది? జఠరాగ్ని బలహీనపడుతుంది. అంటే మాంద్యం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ దీనికి ఉదాహరణగా మంట సరిగ్గా లేనప్పుడు ఆహారం సరిగ్గా కాలదు కదా, సరిగ్గా ఉడకదు కదా. అలాగే ఇది కూడా అగ్నిమాంద్యం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఇది అజీర్తికి, కడుపు ఉబ్బరింపుకి, అలాగే బరువు పెరగటానికి దారితీస్తుంది. జీర్ణం కాని ఆహారం శరీరంలో ఆమం అంటే టాక్సిన్స్ అనే విష పదార్థం కింద మారుతుంది. ఈ ఆమమే అనేక రోగాలకి మూల కారణం అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఈ ఆమం అనేది ఎంత తీవ్రమైన వ్యాధులను కలుగజేస్తుందంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ దగ్గర నుంచి క్యాన్సర్స్ వరకు అనేక సమస్యలకి ఇదే కారణం. అలాగే మరొక వ్యత్యాసం ఏంటంటే అత్యగ్ని, అలాగే తీక్ష్ణాగ్ని. కొన్నిసార్లు అస్తవ్యస్తమైనటువంటి భోజనపు అలవాటు వల్ల ఏం జరుగుతుంది? ఈ అగ్ని అతిగా ప్రజ్వరిల్లుతుంది. అంటే దీన్ని తీక్ష్ణాగ్ని అంటారు. ఇది కూడా అనారోగ్యమే. చూడండి, మంట ఎక్కువగా ఉంటే అప్పుడు ఆ ఎక్కువ మంట మీద పెట్టినటువంటి ఆహారం మాడిపోతుంది కదా. ఇది కూడా అంతే. తీక్ష్ణాగ్ని వల్ల ఏం జరుగుతుంది? ఆహారం అతిగా త్వరగా జీర్ణం అవుతుంది. అప్పుడు శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు అందకుండా పోతాయి. ఇది మళ్ళీ ఇంటర్న్ దీనివల్ల ఒక కాంపెన్సేటరీ మెకానిజంలో భాగంగా కడుపులో మంట, అలాగే అమ్లత్వం అంటే ఎసిడిటీ, అల్సర్స్, అలాగే పోషకాహార లోపాలు ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇది కారణం అవుతుంది. కాబట్టి టైంకి అంటే సమయానికి సరైన మొత్తాలలో భోజనం చేయటం వల్ల జఠరాగ్ని సమస్థితిలో ఉంటుంది. దీన్ని సమాగ్ని అంటాం. ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అకాల భోజనం ఈ సమతుల్యతను దెబ్బతీస్తుంది. రోగాలకి స్వాగతం పలుకుతుంది. మరి ఇదే సందర్భంగా ఆధునిక విజ్ఞానం ఏమి హెచ్చరిస్తుంది అంటే ఇది జీవగడియారం గతి తప్పితే వచ్చేటటువంటి పాయింట్స్ మీద మెయిన్గా ఫోకస్ చేస్తుంది. ఆధునిక వైద్య విజ్ఞానం కూడా ఈ అకాల భోజనం వల్ల కలిగేటటువంటి అనర్థాలని చాలా స్పష్టంగా వివరిస్తుంది. మన శరీరంలో ఒక అంతర్గత గడియారం అనేది ఉంటుంది. దీన్ని సర్కేడియన్ రిథం లేదా సర్కేడియన్ సైకిల్స్ లేదా జీవ గడియారం అంటారు. ఇది మన నిద్ర, మన మెలకువ, ఈ చక్రాలని, అలాగే హార్మోన్ల విడుదలని, ఇంకా శారీరక ఉష్ణోగ్రతని, ముఖ్యంగా జీర్ణక్రియని నియంత్రిస్తూ ఉంటుంది ఈ సర్కేడియన్ రిథం అనేది. వీటిలో ముందుగా చెప్పాల్సింది జీవక్రియ అంటే మెటబాలిజం పైన ఈ సర్కేడియన్ రిథం తాలూకు ప్రభావం. మన జీర్ణ వ్యవస్థ, జీర్ణక్రియకి సంబంధించినటువంటి 2 హార్మోన్లు ఉంటాయి. ఒకటి ఇన్సులిన్, రెండోది గ్లూకగాన్ లాంటివి. ఇలాగా ఈ ఇన్సులిన్ కానీ గ్లూకగాన్ కానీ ఇలాంటి హార్మోన్లు పగటిపూట ముఖ్యంగా మనం చురుగ్గా ఉన్నప్పుడు సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాయి. రాత్రి వేళల్లో ఈ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. మనం మళ్ళీ ఈ రాత్రి ఆలస్యంగా కానీ లేదా అస్తవ్యస్తంగా కానీ తిన్నాం అనుకోండి, అప్పుడు ఈ జీవగడియారం దెబ్బతింటుంది. అంటే విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి టైంలో జీర్ణ వ్యవస్థ పైన భారం పడుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది. అంటే కణాలు ఇన్సులిన్ని సరిగ్గా స్పందించవు, కణాలు అనేవి ఇన్సులిన్కి. దీంతో ఏం జరుగుతుంది? మన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అంటే దీర్ఘకాలంలో ఇది టైప్ 2 డయాబెటీస్కి, ఊబకాయానికి, ఆఖరికి గుండె జబ్బులకి కారణమయ్యే రిస్క్ ఉంటుంది. అలాగే ఈ సర్కేడియన్ హార్మోన్స్ తాలూకు ఈ సర్కేడియన్ సైకిల్స్ తాలూకు రిథం తప్పటం వల్ల వచ్చేటువంటి మరొక సమస్య హార్మోన్ల అసమతుల్యత. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒకటి విషయం ఉంది. మన ఆకలి, అలాగే కడుపు నిండిన భావన. జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ వినండి. మనకు ఆకలి ఉండాలి కదా, అలాగే కడుపు నిండిన భావన కూడా ఉండాలి. కాబట్టి ఈ 2 భావనల్ని, ఆకలి భావనేమో గ్రెలిన్ అని, అలాగే కడుపు నిండిన భావాన్ని లెప్టిన్ అనేటటువంటి హార్మోన్లు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అంటే మనకి ఆకలి అవ్వాలనుకోండి, ఎలా తెలుస్తుంది అంటే గ్రెలిన్ అనేటటువంటి హార్మోను మనకి దాన్ని సంకేతాలను పంపుతుంది. మరి ఇక చాలే మనం తిన్నది ఇంకా ఆపాలి అని ఎలా తెలుస్తుంది అంటే లెప్టిన్ అనేటటువంటి సంతృప్తి హార్మోన్ ఇది కారణం అవుతూ ఉంటుంది. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అకాల భోజనం వల్ల ఈ హార్మోన్ల తాలూకు సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో ఆకలి లేకపోయినా తినాలనిపిస్తుంది, లేదా తిన్నా సంతృప్తి కలగదు. ఒక్కోసారి చాలామందికి ఇది ఇలా అనుభవం అవుతూ ఉంటుంది. అంటే ఎంత తిన్నప్పటికీ కూడా అదో ఒక రకమైన అసౌకర్యం లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది అతిగా తినటానికి, బింజ్ ఈటింగ్కి, అలాగే బరువు పెరగటానికి కారణమవుతుంది. అంతేకాదు ఒత్తిడి హార్మోన్ ఉంటుందే కార్టిసాల్ అనేది, దాని స్థాయిలు కూడా దీంతో పెరిగే రిస్క్ ఉంటుంది.
ఇక ఇదే సందర్భంగా పేగు ఆరోగ్యం అంటే గట్ హెల్త్ గురించి మనం మరీ చెప్పుకోవాలి. మన పేగుల్లో కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి. దీన్ని గట్ మైక్రోబియం అంటారు. ఇవి ఆ జీర్ణక్రియకి అలాగే రోగనిరోధక శక్తికి చాలా అవసరం. అకాల భోజనం, ముఖ్యంగా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల ఈ మంచి బ్యాక్టీరియా తాలూకు సమతుల్యత దెబ్బతింటుంది. అంటే చెడు బ్యాక్టీరియా పెరిగి పేగుల్లో ఇన్ఫ్లమేషన్ అంటే శోధ అంటే వాపు ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే లీకీ గట్ సిండ్రోమ్ లాంటి సమస్యలు వస్తాయి. అంటే లీక్ అవుతూ ఉంటుంది గట్ నుంచి. ఇది జీర్ణ సమస్యలకే కాకుండా అనేక ఇతర దీర్ఘకాలపు వ్యాధులకి కూడా కారణమవుతుంది. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది నిద్రలేమి గురించి. రాత్రి ఆలస్యంగా తినటం వల్ల జీర్ణ వ్యవస్థకి పని కల్పించినట్టు అవుతుంది కదా. శరీరం విశ్రాంతి తీసుకునే బదులు జీర్ణక్రియలో నిమగ్నం అవుతుంది. ఇది ఆ నిద్ర పట్టకపోవటానికి, నిద్ర నాణ్యత తగ్గిపోవటానికి కారణమవుతుంది. నిద్రలేమి వల్ల మరుసటి రోజు మళ్ళీ నీరసం, ఫోకస్ తగ్గిపోవటం, చిరాకు లాంటివి కలుగుతాయి. దీర్ఘకాలంలో ఇది మానసిక ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఆయుర్వేదం చెప్పినటువంటి అగ్నిమాంద్యం, ఆమో ఏర్పడటం లాంటి భావనలకి ఆధునిక విజ్ఞానం చెప్పేటటువంటి ఈ జీవక్రియ మందగించడం, హార్మోన్ల అసమతుల్యత, పేగు ఆరోగ్యం దెబ్బతింటం లాంటి ఆ వివరాలకి మధ్య సారూప్యత అనేది దాన్ని మీరు గమనించవచ్చు. రెండు శాస్త్రాలు చెప్పేది ఒక్కటేనండి, సమయానికి తినటం ఆరోగ్యానికి అత్యంత ముఖ్యం అని. సరే, ఈ సందర్భంగా అసలు ఏం జరుగుతుంది, లక్షణాల వలయం ఎలా ఉంటుంది, చిన్న సమస్య నుంచి తీవ్రమైన అనారోగ్యాల వరకు ఎలా వస్తాయి, ఇది మీరు తెలుసుకోవాలి. అకాల భోజనం వల్ల కలిగేటువంటి నష్టాలు ఒకదాని తర్వాత ఒకటిగా వలయంలాగా ఏర్పడతాయి, ఒక విషయస్ సైకిల్. మొదట చిన్న లక్షణాలతో స్టార్ట్ అవుతాయి. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యల కింద ఇవి మారతాయి. ముఖ్యంగా ప్రాథమిక లక్షణాలు అలాగే తీక్షణ లక్షణాలు ఎలా ఉంటాయనేది ముందు తెలుసుకోవాలి. తలనొప్పి ఉంటుంది అకాల భోజనం వల్ల, అలాగే తల బరువుగా ఉంటుంది, అలాగే శరీరం బరువెక్కినట్టుగా మందంగా అనిపిస్తూ ఉంటుంది, నీరసం, అలసట, ఏ పని చేయాలన్న ఉత్సాహం లేకపోవటం, బద్ధకం ఇలాంటివి లక్షణాల కింద ఉంటాయి. తేన్పులు, అజీర్తి సూచనలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటాయి. అంటే మధ్యస్థ దశలో, అంటే ఆకలి పూర్తిగా మందగిస్తుంది, ఆకలి ఉండదు, అలాగే అరుచి ఉంటుంది, ఏది తినాలనిపించదు, ఆహారం పట్ల విరక్తి ఉంటుంది, అంటే అన్నం హితవు లేకపోవటం అనేది గమనిస్తారు. కడుపు ఉబ్బరింపు, గ్యాస్ ఏర్పడటం ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కడుపు నొప్పి లేదా అసౌకర్యం కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పేగుల్లో శబ్దాలు వస్తూ ఉంటాయి, అంటే పేగులు అరుస్తూ ఉంటాయి. అలాగే మలబద్ధకం లేదా విరేచనాలు ఇవి ఉంటూ ఉంటాయి జీర్ణ వ్యవస్థ గతి తప్పటం వల్ల. అలాగే తీవ్రమైన అజీర్తి, వాంతులు కూడా ఉంటాయి. దీన్ని విశూచిక అంటాం ఆయుర్వేదంలో. అలాగే కడుపులో, ఛాతిలో మంట ఉంటుంది, అంటే ఎసిడిటీ. అలాగే అతిగా దప్పిక వేస్తూ ఉంటుంది. ఇక దీన్ని అశ్రద్ధ చేస్తే దీర్ఘకాలపు తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. అంటే రాత్రిపూట నిద్ర ఉండదు, నిద్రలో అసౌకర్యం ఉంటుంది, శరీరం ఏమో క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది, బరువు తగ్గిపోతూ ఉంటారు, కొన్నిసార్లు అనారోగ్యకరంగా బరువు పెరుగుతూ ఉంటారు. అలాగే పోషకాహార లోపాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, రక్తహీనత సతమతం చేస్తూ ఉంటుంది, నరాల బలహీనత, తల తిరగటం, కళ్ళు బయలు గమ్మటం ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది, తరచుగా ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు. చర్మ సమస్యలు, అలాగే మానసిక ఆందోళనలు, కుంగుబాటు, అలాగే ఇంకా ముఖ్యంగా డయాబెటీస్, అలాగే రక్తపోటు పెరిగిపోవటం, గుండె జబ్బులు లాంటి జీవనశైలి వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. కొన్ని కేసెస్లో తీవ్రమైనటువంటి అజీర్తి లేదా దాని సంబంధిత సమస్యల వల్ల ప్రాణాపాయం కూడా సంభవించేంత రిస్క్ ఉంటుంది. ఈ లక్షణాలు క్రమంగా బలపడి ఒకదానికొకటి తోడై ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. స్టార్టింగ్లోనే, అంటే ప్రారంభ దశలోనే ఈ అలవాటుని గుర్తించి, అంటే ఐడెంటిఫై చేసి సరిదిద్దుకోవాలి, లేకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. సరే, మరి ఏం చేయాలి అంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. దీనికి పరిష్కారం నిజానికి సులభం, కాకపోతే పరిష్కరించుకునేటటువంటి యాటిట్యూడ్ మీకు ఉండాలి. అకాల భోజనం వల్ల వచ్చేటటువంటి అనర్థాల నుంచి బయటపడటానికి, ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని సులభమైనటువంటి జీవనశైలి మార్పులు చేసుకోవటం అనేది చాలా అవసరం. ప్రథమంగా చెప్పుకోవాల్సింది నిర్ణీత భోజన సమయాల్ని పాటించడం. ప్రతిరోజు దాదాపు ఒకే టైంకి అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం చేయడానికి ట్రై చేయండి. ఇది మీ జీవ గడియారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. స్కూల్ పిల్లలు ఎట్లయితే లంచ్ అవర్ మోగినప్పుడు కరెక్ట్గా ఆ టైంలో లంచ్ చేస్తారో మీరు కూడా అలాగే అనుకోవాలి. అలాగే అతి ముఖ్యమైనది ఆకలిని గమనించండి. నిజంగా ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి. విసుగు, ఒత్తిడి లేదా టైం గడపడానికి తినద్దు, ఇది చాలా ముఖ్యం. అలాగే కడుపు పూర్తిగా నిండిపోయే వరకు కాకుండా కొంచెం వెలితిగా ఉన్నప్పుడే తినటం అనే దాన్ని ఆపండి. ఆయుర్వేదం ప్రకారంగా 3/2 వంతులు ఘనాహారం, 1 వంతు ద్రవాహారం, మిగిలిన వంతు ఖాళీగా ఉంచాలి, వాయు సంచరణార్థం.
అతి ముఖ్యమైనది ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి. గబగబా కాకుండా నెమ్మదిగా బాగా నమిలి తినండి. తినేటప్పుడు టీవీ చూడటం, ఫోన్ లాంటి వాటిపైన కాకుండా ఆహారం పైన దృష్టి పెట్టండి. అంటే మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. మల్టీ టాస్కింగ్ చేయకండి. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, సంతృప్తిని పెంచుతుంది. ఇక అతి ముఖ్యమైనది సరైన ఆహారపు ఎంపిక కూడా చాలా అవసరం. సమయంతో పాటు తినే ఆహారం కూడా ముఖ్యం. తాజాగా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు లాంటివి చాలా మేలు చేస్తాయి. వేపుళ్ళు, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఆహారాలకి దూరంగా ఉండండి. ఇక రాత్రి భోజనం గురించి చెప్పుకోవాలి. నిద్రపోవటానికి కనీసం 2 లేదా 3 గంటల ముందు రాత్రి భోజనాన్ని పూర్తి చేయండి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తినండి. అతి ముఖ్యమైనది చిరుతిళ్ళని తగ్గించండి. భోజనాల మధ్య చిరుతిడ్డు తినే అలవాటు ఉంటే మానుకోండి. ఒకవేళ తప్పనిసరి అయితే పండ్లు, నట్స్ లాంటి ఆరోగ్యకరమైనటువంటి వాటిని మీరు ఎంచుకోండి. ఇక అతి ముఖ్యమైనది నీళ్లు తాగండి. భోజనానికి ముందు, తర్వాత కాకుండా భోజనం టైంలో కొద్దిగా సిప్స్ లాగా, అలాగే భోజనాల మధ్య తగినంత నీరు తాగటం జీర్ణక్రియకి సహాయపడుతుంది. రోజు మొత్తం మీద కనీసం ఒక 3 లీటర్ల నీళ్లు తాగేలాగా చూసుకోండి. ఇక వ్యాయామం అలాగే నిద్ర కూడా చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా అర్ధశక్తిగా వ్యాయామం చేయటం, రోజు కనీసం 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవటం, వీటన్నిటి వల్ల కూడా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మొత్తం ఆరోగ్యానికి ఇది దోహదం చేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అతి ముఖ్యమైనది మానసిక ఒత్తిడిని కంట్రోల్ చేయటం. ఒత్తిడి నిర్వహణ చాలా ముఖ్యం. ఒత్తిడి కూడా ఈ జీర్ణక్రియ మీద ప్రభావం చూపిస్తుంది. ధ్యానం, యోగా ఇలాంటి ఇంకా ఇష్టమైనటువంటి వ్యాపకాలు, ఇలాంటి వాటి ద్వారా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం మీరు చేయాలి. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అంటాం. ఆహారం మన ప్రాణానికి ఆధారం. కానీ దాన్ని ఎప్పుడు ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో సకాల భోజనం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది కీలకమైంది. ఆయుర్వేదపు లోతైన జ్ఞానం, ఆధునిక విజ్ఞాన పరిశోధనలు రెండూ కూడా ముక్త కంఠంతో చెప్పే సత్యం ఇదే. అంటే ఆ సకాల భోజనం చేయమని. రామదాస్ లాగా మన మొట్టమొదట చెప్పుకున్నట్టుగా కేస్ హిస్టరీలో రామదాస్ లాగా అనారోగ్యం పాలై ఆ తర్వాత బాధపడే కంటే కూడా ముందుగానే మేల్కొని మన భోజనపు అలవాట్లను క్రమబద్ధం చేసుకోవటం వివేకవంతుల లక్షణం. చిన్న మార్పులే మన ఆరోగ్యంలో గొప్ప తేడాన్ని తీసుకొస్తాయి. కాబట్టి వేళకి భోజనం చేద్దాం, జఠరాగ్నిని కాపాడుకుందాం, అలాగే జీవగడియారాన్ని గౌరవిద్దాం. అన్నిటికీ మించి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆనందంగా జీవిద్దాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.